శృతి ప్రెగ్నెంట్‌ని పోగొట్టాలని చూసిన రోహిణిని చంప పగలగొట్టిన మీనా, నిజంగానే శృతి ప్రెగ్నెంట్ అయ్యిందా? అసలు రోహిణి శృతి ప్రెగ్నెంట్ ఎందుకు పోగొట్టాలని చూసింది? మీనా ఎలా తెలుసుకుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. శృతి ఆఫీస్‌కి వెళ్ళకుండా ఇక మంచం మీదే పడుకొని ఉంటుంది. అలా పడుకొని ఉన్న శృతిని చూసే మీనా, అయ్యో! ఇదేంటి శృతి ఇంకా ఆఫీస్‌కి వెళ్ళలేదు, ఆరోగ్యం బాగోలేదా అని అనుకుంటూ తన గదిలోకైతే వెళ్తుంది. వెళ్ళేసరికి అప్పుడే ఇక శృతిని నిద్ర లేపుతూ ఉంటుంది. ఏంటి శృతి ఇంకా డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళలేదు, ఆరోగ్యం బాగోలేదా అని అడుగుతూ ఉంటే, అవును మీనా, చాలా నీరసంగా ఉంది, రాత్రంతా వామిటింగ్స్ అవుతున్నాయి, రవి ఏమో ఏదో అర్జెంటు పనుందని తొందరగా వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే మీనా, ఆగు నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను అని చెప్తూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక డాక్టర్కి అయితే ఫోన్ చేస్తుంది. ఇక డాక్టర్ రావడంతో అప్పుడే ఇక ప్రభావతి, ఇదేంటి డాక్టర్ ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. శృతికి ఆరోగ్యం బాగోలేదత్తయ్య, తను ఇంకా నిద్ర లేవలేదని వెళ్ళేసరికి రాత్రంతా వామిటింగ్స్ అని కళ్ళు తిరుగుతున్నాయని చెప్తుంది అని అనగానే, ఈ విషయం నాకు చెప్పాలి కదా నువ్వు అని అంటూ ఉంటే, మీరు కూడా తొందరగా నిద్ర లేవలేదు కదా అత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా. నువ్వే తొందరగా నిద్ర లేవకుండా ఇప్పుడు శృతి ఎందుకు అలా ఉంది ఇలా ఉంది అని మీనా ద్వారా తెలుసుకున్నావు, పైగా మీనాని తిడుతున్నావు డాక్టర్ని పిలిపించి శ్రద్ధగా శృతికి చూపించాలనుకుంటే అని సత్యం అంటూ ఉంటాడు. ఆ తరువాత డాక్టర్, ఇదంతా మాకు మామూలే కానీ లోపలికి రండి అని మీనా తీసుకువెళ్ళిపోతుంది. చూసారా డాక్టర్కి కూడా నా గురించి అలా చెప్తుందో అని ప్రభావతి అనడంతో, ఉన్నది ఉన్నట్టేగా చెప్తుంది, లేదు లేనిదేమన్నా కావించుకొని చెప్తుందా ఏంటి అని అంటూ ఉంటాడు సత్యం. ముందు వెళ్ళి కోడలికి ఎలా ఉందో చూడు, ఇక్కడే గుండ్రాయిలా కూర్చొని మీనా అని అంటం తప్ప వేరే పనేం లేదు నీకు. అవతల శృతికి బాగోలేదని చెప్పినా ఇంకా మీనాని తిట్టుకుంటున్నావు తప్ప కోడలికి బాగోలేదని హడావుడు మాత్రం లేదు నీకు అని అంటూ ఉంటే, ఏముంది ఏ రెస్టారెంట్లోనే తినుంటుంది, తిన్నదరక్క వాంతులు చేసుకొని కళ్ళు తిరుగుతున్నాయేమో నీరసం మీద, అంతకుమించి ఏముంటుందిలే అని ప్రభావతి తిట్టుకుంటూ ఉంటుంది. తర్వాత డాక్టర్ వచ్చి చెకప్ చేస్తుంది. చేసిన తర్వాత, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, తను ప్రెగ్నెంట్ అని అనగానే ఎంతో ఆనందపడిపోతుంది మీనా. అప్పుడే ఇక బయటకు వచ్చి, మావయ్య శృతి ప్రెగ్నెంట్ అంట మావయ్య అని అనగానే అప్పుడే ప్రభావతి, నిజమేనా అంటూ చాలా ఆనందపడుతుంది. అవునత్తయ్య డాక్టర్ చెప్పారు అని అంటూ ఉండగా ఇక ప్రభావతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ మీరు చెప్పింది నిజమేనా, మా కోడలు ప్రెగ్నెంటా అని అంటూ ఉంటే, అవును తను ప్రెగ్నెంటే అని చెప్తారు. ఇక చాలా ఆనందపడుతూ ఉంటారు అందరూ కూడా. ఈ విషయాన్ని సత్యం అయితే రవికి ఫోన్ చేసి, నువ్వు అర్జెంటుగా ఇంటికి రారా అని అనడంతో, ఏదో ఏమైందా అని కంగారు పడుతూ రవి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే, ఏంటి నాన్న అర్జెంటుగా ఇంటికి రమ్మన్నారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. రే నీ భార్య ప్రెగ్నెంట్ రా అని అనగానే ఎంతో ఆనందపడుతూ రవి శృతి దగ్గరికి వెళ్తాడు. శృతిని కౌగిలించుకొని, ఐ లవ్ యూ శృతి, చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తున్నావు నాకు అని అంటూ ఉంటాడు. ఇంతలో రోహిణి మనోజ్ వస్తే అప్పుడే ప్రభావతి రోహిణికి స్వీట్ ఇస్తుంది. ఏంటత్తయ్య అంత హ్యాపీగా ఉన్నారు అని అడుగుతుంది రోహిణి. మన శృతి ప్రెగ్నెంట్ అని అనగానే రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. శృతి ప్రెగ్నెంట్ అయ్యిందా, ఇప్పుడు నాకన్నా ఎక్కువగా ప్రేమగా శృతిని చూసుకుంటారు అత్తయ్య అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక రవితో, నాకు ఈ ప్రెగ్నెంట్ అప్పుడే వద్దు, నేను ఈ బిడ్డని ఇప్పుడు కనను అని చెప్తూ ఉంటే అప్పుడే మీనా ఆ మాటలు విని, చూడు శృతి, అసలు తల్లి అవడం అంటే ఆ దేవుడిచ్చిన వరం. ఎంతోమంది పిల్లలు లేరని హాస్పిటల్ చుట్టూ గుడుల చుట్టూ ఎలా తిరుగుతున్నారో తెలుసా, ఆ దేవుడు మీకు అనుకోకుండా ఇచ్చిన అదృష్టం. నాకు రోహిణికి ఆ అదృష్టం ఇచ్చాడా లేదో ముందుగా నీకే ఇచ్చాడు. కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవడం చాలా పాపం, నువ్వు అలాంటి పనులు ఏమీ చెయ్యొద్దు. ఒకవేళ నీకు కుదరకపోతే పెద్దమ్మని నేనున్నాను కదా, నీ బిడ్డని నా బిడ్డలాగా నేను చూసుకుంటాను, నా మీద నమ్మకం లేదా నీకు అని మీనా అంటుంది. అప్పుడే ఇక మీనా మాటలకి ఇక శృతి అయితే, థ్యాంక్స్ మీనా, నా బిడ్డని నీ బిడ్డలాగా చూసుకుంటానని నేను తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకునేలా చేశావు. ఇప్పుడైతే నాకు బిడ్డ మీద చాలా ప్రేమ వచ్చింది నువ్వు చెప్పిన మాటలకి అని శృతి అయితే ఇక మీనాని కౌగిలించుకొని ఎమోషనల్ అవుతుంది.
థ్యాంక్ యూ వదిన, థ్యాంక్ యూ సో మచ్ అంటూ రవి కూడా ఎమోషనల్ అవుతాడు. తర్వాత ఇక అక్కడికి వచ్చేస్తుంది ఈ విషయం తెలుసుకొని శోభ. ఇక శృతిని చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఈ శుభవార్త నువ్వు ఎప్పుడు చెప్తావని ఎదురు చూస్తున్నానమ్మా అంటూ ఇక శృతిని అయితే అంటూ ఉంటుంది శోభ. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రోజులు డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళొద్దు. మన ఇంటికి రామ్మా, నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను అని చెప్తూ ఉంటుంది శోభ. వదిన గారు, కొన్ని రోజులు శృతిని మా ఇంటికి తీసుకువెళ్తాను, అక్కడ తను రెస్ట్ తీసుకుంటుంది అని చెప్తూ ఉంటే, లేదమ్మా, ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను నేను. నాకు కావాల్సినవన్నీ వండి పెట్టడానికి, నన్ను నీకన్నా బాగా చూసుకోవడానికి మీనా ఉంది. మీనా నన్ను బాగా చూసుకుంటుంది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇంకా శోభకి చాలా కోపం వస్తుంది. ఇక బయటికి వచ్చి ప్రభావతితో ఇలా అంటూ ఉంటుంది, మీరు ఎలా ఒప్పిస్తారో నాకు తెలీదు. శృతి మాత్రం కొన్ని రోజులు మా ఇంట్లోనే ఉండేలా ఒప్పించండి అని అంటూ ఉంటుంది ప్రభావతితో. చూసారా, ఆ మీనా శృతిని పుట్టింటికి కూడా వెళ్ళనివ్వడం లేదు అని అంటూ ఉంటే, అది మీనా గొప్పతనం. శృతి మీనాని అమ్మలాగా చూసుకుంటుంది కాబట్టి ఇక ఇద్దరు ఒకరినొకరు తోడుగా ఉంటారని తనకి నమ్మకం ఉంది కాబట్టి వెళ్ళడం లేదు. అదే నువ్వు ఉన్నావంటే ఖచ్చితంగా పుట్టింటికి వెళ్ళిపోయేది శృతి అని అంటూ ఉంటాడు సత్యం. ఇప్పుడు ఎక్కడుంటే ప్రశాంతంగా ఉంటుందో అక్కడే శృతిని ఉండనివ్వడం కరెక్టు. ఎందుకంటే తను హ్యాపీగా ఉంటే కడుపులో బిడ్డ కూడా హ్యాపీగా ఉంటాడు. ఈ విషయం అమ్మకి వెంటనే చేసి చెప్తాను అని అంటూ ఉంటాడు సత్యం. చెయ్యండి, అత్తయ్య గారి ఆస్తి మన రవికి, దీంతో రవి రెస్టారెంట్ కట్టేసుకుంటాడు అని చెప్తూ ఉంటుంది. తర్వాత సుశీల్తో చెప్తే సుశీల చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇంకా ప్రభావతి శృతిని మీనా కన్నా బాగా చూసుకోవాలని ఉదయమే లేచేసి ఇక శృతికి అన్ని పనులు చేసేస్తుంది. టిఫిన్ తినిపించడం, పాలు ఇవ్వడం, ఇంకా ఇలాగ అన్ని పనులు చేసేస్తుంది. రోహిణిని పట్టించుకోవడమే మానేస్తుంది. అప్పుడే ఇక శృతి అయితే కాళ్ళు బాగా నొప్పొస్తున్నాయి అని అనేసరికి అప్పుడే ఇక రోహిణి రావడంతో, ఇలా రా రోహిణి, పాపం శృతికి కాళ్ళు నొప్పొస్తున్నాయంట, కాసేపు నొక్కు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. నేనా అని అంటూ ఉంటే, ఏ నొక్కడంలో తప్పేముంది, నిన్న మీనా కూడా నొక్కింది, నొక్కు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక శృతి కాళ్ళు పట్టుకొని సేవలు చేస్తుంది రోహిణి. అది చూసి రోహిణి ఇక ఓర్చుకోలేకపోతుంది, కోపంతో రగిలిపోతుంది. అసలు ఏమనుకుంటుంది ఈవిడ గారు, నన్ను ఆ శృతి కాళ్ళు పట్టమంటుందా? కడుపొస్తే ఏమన్నా దేవత అయిపోయిందా ఏంటి? లేదు, ఇప్పుడు ఇలాగే ఉంటే ఆ కడుపు నిలబడితే ఈవిడ భూమి మీద నిలబడదాం, ఏదోటి అదే అవుతుంది, శృతి కడుపు పోగొట్టాల్సిందే అని అనుకొని నిర్ణయం తీసుకుంటుంది. ఇక బయటికి వెళ్ళి విద్యాని కలుస్తుంది. ప్రెగ్నెంట్ పోవడానికి ఎవరైనా మందిస్తారా అని అడుగుతుంది, టాబ్లెట్లు కాకుండా. ఏమే, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా? మరి ఇది ఆనందించాల్సిన విషయం అయితే పోగొట్టుకుంటానంటావేంటి అని అంటుంది విద్య. నాకు కాదే, ఆ శృతికి అది ప్రెగ్నెంట్ అయ్యింది. అయిన దగ్గర నుంచి మా అత్తగారు దాని కాళ్ళు కూడా పట్టించేస్తుంది నాతో అని అంటుంది రోహిణి. పాపమే, ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలు సరిపోలేదా? మళ్ళీ ఇలాగా ప్రెగ్నెంట్లు కూడా పోగొడుతున్నావు అని అంటూ ఉంటే, నోరు మూసుకొని నేను చెప్పినట్టు చేస్తావా లేదా అని అంటూ ఉంటుంది. అప్పుడే రోహిణి, సరే నాకు తెలిసిన ఆముంది, ఆవిడ దగ్గరికి వెళ్ళి తీసుకుందాం పదా అని ఇక వెళ్ళి తీసుకుంటారు. అలా తీసుకున్న తర్వాత బయటికి వచ్చేటప్పుడు మీనా వాళ్ళ ఫ్రెండు, అంటే పువ్వులు అమ్మే ఆవిడైతే చూస్తుంది. ఇక మీనాకి ఫోన్ చేస్తుంది. మీనా, మీ తోటికోడలు రోహిణి ప్రెగ్నెంట్ అయ్యిందా అని అంటూ ఉంటే, లేదే, తనేం ప్రెగ్నెంట్ అవ్వలేదు అని చెప్తూ ఉంటుంది. మరి ప్రెగ్నెంట్ పోవడానికి తనేదో మందు తీసుకువెళ్తుంది ఇక్కడి నుంచి, నేను నా కళ్ళారా చూశాను అని అనగానే ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ, ఒకవేళ శృతి నాతో అంది రోహిణి చేత అత్తయ్య నా కాళ్ళు పట్టించిందని, ఒకవేళ కడుపులో ఆ విషాన్ని దాచుకొని శృతి కడుపు పోగొట్టాలని రోహిణి ప్లాన్ చేయలేదు కదా అని అనుకుంటూ తను వెంటనే ఇక బైక్ మీద వెళ్తూ ఉంటుంది. ఫోన్ కూడా తీసుకురాలేదు అని కంగారుగా వెళ్తుంది. అప్పుడు ఇక పాలల్లో కలుపుతూ ఉంటుంది. రోహిణి కలిపేసి అక్కడ పెట్టేస్తుంది. అదే పాలని ప్రభావతి అయితే తీసుకువెళ్తుంది. అలా తీసుకువెళ్ళి శృతికి ఇస్తుంది. ఇంతలో మీనా గబగబా అక్కడికి వచ్చేసి శృతి అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇక శృతి అని గట్టిగా అరిచి శృతి దగ్గరికి వెళ్ళి
ఆ పాలు తాగొద్దు అని నేలకి విసిరి కొడుతుంది. అప్పుడే రోహిణి ఏంటి మీనా ఇదంతా అని అంటూ ఉంటే రోహిణి చెంప పగలగొట్టి శృతి నీకేం అన్యాయం చేసిందని తను ప్రెగ్నెంట్ని పోగొట్టాలని చూసావని చెంప పగలగొడుతుంది. అది విని శృతి షాక్ అయిపోతూ ఏమైంది రోహిణి అని అడుగుతూ ఉంటే ఇది నీ ప్రెగ్నెంట్ పోగొట్టాలని మందు తీసుకొచ్చి పాలల్లో కలిపింది. కావాల్సుంటే అక్కడ డస్ట్బిన్లో పేపర్ కూడా ఉంటుంది, వెళ్ళి చూడండి అని అనగానే ప్రభావతి వెళ్ళి చూస్తుంది. దాంట్లో ఒక పేపర్ అయితే తెల్లగా మందు కలిపి ఉండి ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి రోహిణి దగ్గరికి వచ్చి ఎందుకు నువ్వు ఇలా చేశావో, శృతికి కడుపు పోగొట్టాలని చూస్తావని చంప పగలగొడుతుంది రోహిణిది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ ని క్లిక్ చేయండి.